నమస్తే అండి. వెల్కమ్ టు సంకల్ప సిద్ధి. మనతో ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ శ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. మనం ఒక 1 వీక్ బ్యాక్ ఒక ప్రోమో సంకల్ప సిద్ధికి సంబంధించి ప్రోమో రిలీజ్ చేయటం జరిగింది. దానికి హ్యూజ్ రెస్పాన్స్, చాలామంది మెసేజ్ చేయటం జరిగింది. వాటిలో కొన్ని సమస్యలు ఈరోజు గురువుగారి ముందుకి తీసుకురావటం జరిగింది. నమస్తే సార్. వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. సంకల్ప సిద్ధి ప్రోగ్రామ్కి పుష్పలత గారు మెసేజ్ చేశారు. సార్ నమస్తే, నా పేరు పుష్పలత. 4/3/1990 మార్నింగ్ 6:20కి కాకినాడలో పుట్టాను. పెళ్లి జరిగి 10 సంవత్సరాలు అయింది. ఇంతవరకు పిల్లలు లేరు. అన్ని హాస్పిటల్స్ తిరిగాము, ఏం ప్రాబ్లం లేదని చెప్తున్నారు. నాకు సంతాన యోగం ఉందో లేదో చెప్పండి సార్ ప్లీజ్. పుష్పలత గారు, మీరు అందించినటువంటి వివరాల ప్రకారం చూసుకున్నట్లయితే రోహిణి నక్షత్రం 3వ పాదం, వృషభ రాశి, కుంభలగ్నం. ఇక దాంపత్య సమస్యలైన వీక్షించేటువంటి ట్రీ మీడియా ప్రేక్షకులు కూడా గమనించాల్సింది ఏంటంటే, మీకు ఏదైనా సమస్య ఉన్నా, ప్రధానమైనటువంటి ఇంకా భరించలేము, ఈ సమస్య నుంచి బయటపడితే జీవితం బాగుంటుంది, ఏదో చిన్న చితక నా జీవితం ఎలా ఉంటుంది, నాకు జాబ్ వస్తుందా, ఇలా కాకుండా ప్రధానమైనటువంటి సమస్య, జాబ్ అనేది కూడా సమస్యే కాదనట్లేదు, కానీ చిన్న చిన్న వాటికి కూడా కాకుండా మాకు మీ యొక్క ప్రధానమైన సమస్య, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ యొక్క సమస్య క్లుప్తముగా రాసి కింద మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు తప్పకుండా ఆ సమస్యకి పరిష్కార మార్గంతో మేము ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు చెప్పబట్టి అన్నీ కూడాను లైవ్ ఎగ్జాంపుల్స్, ఈ సంకల్ప సిద్ధి ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి చూసిన వాళ్ళు మాకు మెసేజ్ చేసినటువంటివి. ఇక పుష్పలత గారు, మీరు అందించినటువంటి వివరాల ప్రకారం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఎవరికైనా కానీ దాంపత్య సమస్య అయినా సంతాన సమస్య అయినా కానీ ఇరువురి జాతకాలు పరిశీలన చేస్తే కానీ మనం ఆ యొక్క సమస్యకి పరిష్కారం సాధారణంగా అందివ్వలేం. ఇది జ్యోతిష శాస్త్రం యొక్క లక్షణం. ఎందుకంటే ఒక చేతితో శబ్దం రాదు, 2 చేతులతోనే శబ్దం వస్తుంది. అలాగే సంతానమైన దాంపత్యమైన ఇరువురికి సంబంధించింది, ఇక మిగతావన్నీ కూడా వ్యక్తిగతమే. కాబట్టి ఇక్కడ మీరు శ్రమ కోర్చి మా ప్రోగ్రాం చూసి ఇష్టపడి మీ యొక్క సమస్యని పంపించారు. కాబట్టి మీ జాతకాన్ని పరిశీలన చేసి సమస్యకి పరిష్కార మార్గం నా వంతుగా ప్రయత్నం మీకు తెలియచేస్తాను. ఇక సంతాన కారకుడు నవగ్రహాలలో గురువు, సందేహము లేదు. అలాగే సంతాన స్థానాధిపతి, సంతాన స్థానా మీద ఉన్నటువంటి యొక్క గ్రహాల యొక్క వీక్షణ, ఇవన్నీ కూడా మనం కౌంట్ చేసుకుంటే కానీ మనం ఒక పరిష్కారానికి రాలేకపోతాం. మీ యొక్క జాతకాన్ని కనుక పరిశీలన చేసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా కుంభలగ్నం. ఇక్కడ ఒక రూల్ అప్లై అవుతుంది శాస్త్రం ప్రకారం. కారకో భావనాశాయ, అంటే ఏ కారకుడు ఆ కారకానికి సంబంధించినటువంటి రాశిలో గనక ఉంటే, ఆ భావనలో గనక ఉంటే ఆ యొక్క కారకత్వాన్ని పాడు చేస్తాడు శాస్త్రం. అది అంటే ఆ కారకత్వం యొక్క శుభత్వాన్ని ఇవ్వలేడు. సంతాన కారకుడు గురువు. ఎవరికైనా, స్త్రీకి పురుషుడికి ఎవరికైనా అట్టి సంతాన కారకుడైనటువంటి గురువు సంతాన స్థానంలో ఉండడం జన్మించిన లగ్నాన్ని బట్టి అది యోగ అవయోగ అని చెప్పవచ్చు. జన్మించిన లగ్నానికి సంతాన స్థానంలో సంతాన కారకుడైనటువంటి గురువు ఉండడం కారకో భావనాశాయ. అంటే ఇది మీకు అర్థం అవ్వాలి చెప్పాలంటే, ఒక స్వీట్ షాప్ వాడు అన్ని స్వీట్లు అమ్ముతాడు, వాడికి స్వీట్ ఇష్టం ఉంటుంది, కానీ ఒక స్వీట్ అన్నా తింటాడా? తినలేడు. ఎందుకంటే అతను పెట్టుకుంది అమ్మడానికి. అలాగే సంతాన కారకుడు సంతాన స్థానంలో ఉండడం దోషం యాజ్ పర్ రూల్ ప్రకారం. ఇది ప్రధానమైనటువంటి దోషం. ఇక లగ్నాత్తు సంతాన స్థానాధిపతి అయినటువంటి సంతాన స్థానాధిపతి బుధుడు, చంద్రాత్తు కూడా సంతాన స్థానాధిపతి బుధుడు. అట్టి బుధుడు రాహు నక్షత్రంలో ఉండడం, అలాగే లగ్నాత్తు సంతాన స్థానంలో ఉన్నటువంటి గురువు కూడా ఆ రాహు నక్షత్రంలో ఉండడం. వెరసి
రాహుగ్రహ ప్రభావం అంటే ఏంటి? సర్పగ్రహ ప్రభావం అనేటువంటిది మీ యొక్క జాతకంలో కనబడుతుంది. ఇక D5 చార్ట్, పంచమ స్థానం. D5 చార్ట్లో కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క జన్మించినటువంటి లగ్నాన్ని సమయాన్ని బట్టి D5 చార్ట్లో కూడా సంతాన స్థానంలో శని ఉచ్చస్థితిలో ఉన్నాడు. అంటే శని ప్రభావం కనబడుతుంది. శని అంటేనే ఆలస్యం, కాబట్టి ఖచ్చితంగా ఆలస్యం. శని గత జన్మ కర్మదోషానికి కారకుడు. కాబట్టి మీ యొక్క జాతకంలో గత జన్మ కర్మదోషం ప్రబలంగా ఉండడం వల్ల వివాహమై 10 ఏళ్ళు గడుస్తున్నా మీకు సంతానం కలగలేదు. కాబట్టి ఈ సంతానం కలగడానికి ఏమేం పరిహారాలు చేసుకోవాలి అనేటువంటిది పరిహారాల సెక్షన్లో తెలియజేస్తాను. అయితే మీకు ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ ప్రకారం చూసుకున్నట్లయితే గురు మహాదశలో బుధుని యొక్క అంతర్దశ, అంటే సంతాన స్థానాధిపతి, ఇటు లగ్నాత్తు సంతాన స్థానాధిపతి, చంద్రాత్తు సంతాన స్థానాధిపతి ఒక్కడే బుధుడు. అట్టి బుధుని యొక్క అంతర్దశ, గురు మహాదశలో అంతర్దశ. ఖచ్చితంగా ఈ యొక్క గురువులో బుధుడు మీకు పరిహారాలు గనక పాటించుకుంటే మీకు తప్పకుండా సంతానం కలుగుతుంది. అయితే ఇట్టి సంతాన స్థానాధిపతి అయినటువంటి బుధుడు, అలాగే రవి కూడా రాహు యొక్క నక్షత్రంలో పడడం, ఇవన్నీ కూడా గమనించుకుంటే రవితో కలిసి ఉన్నాడు కదా. లగ్నము కూడా చూసుకున్నట్లయితే రాహు నక్షత్రంలో పడడం. వెరసి పరిహారాలు చెప్తాను. అయితే ఆ పరిహారాలు పాటించుకోవడం వల్ల మంచి వార్త మీరు ఈ 2025 జూలై లోపల మీరు వింటారు. అంటే ఐదర్ కన్సీవ్ ఆర్ డెలివరీ, ఏదైనా కానీ 2025 జూలై లోపల మీకు మంచి వార్త వింటారు. గర్భధారణ అలాగే సంబంధించినటువంటి ఈ యొక్క జననమ, సంతాన జననమ అనేటువంటిది కూడా మీకు వచ్చే సంవత్సరం జూలై లోపల ఉంటుందమ్మా. ఖచ్చితంగా మీకు మంచి సంతాన యోగ్యత ఉంది. పరిహారాలు పాటించండి. ఇక వీలైతే మీకు దగ్గరలోని ఉపాసనాపారులైనటువంటి జ్యోతిష్య పండితుల చేత మీ జాతకం, మీ వారి జాతకాన్ని కూడా ఒకసారి పరిశీలన చేసుకోండి. సార్, సాధారణంగా ఇటువంటి జాతకస్తులు సంతాన సమస్యతో బాధపడుతున్న వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి సార్? సాధారణంగా సంతాన సమస్య అనేటువంటిది ఉన్నప్పుడు ముఖ్యంగా సంతానాన్ని ఇచ్చేవాడు దేవతలలో విష్ణువు. అంటే ఈశ్వరానుగ్రహం వల్ల సంతానం పుడతారు, అమ్మవారి అనుగ్రహంలో పుడతారు, అలాగే విష్ణు అనుగ్రహంలో పుడతారు. కానీ సాధారణంగా విష్ణు ఆరాధన బాగా చేసుకోవాలమ్మా. సంతానాన్ని పొందగోరేటువంటి పూర్వకాలంలో ఒకప్పుడు ధర్మపరమైన సంతానం, అంటే ఇప్పుడు అధర్మం అని కాదు ఇక్కడ, కానీ ధర్మ మార్గంలో గర్భధారణ జరగట్లేదు. దీని గురించి వీలైతే మంచి ఎపిసోడ్ మనం చేద్దాం, మంచి విషయాలతో. ఇది అయితే ఏంటనంటే దేవత ఆరాధన ఒకప్పుడు ఉండేది. వివాహం అయిన తర్వాత చక్కగా దేవతల ఆరాధనలో ఉండేది. ఉండాల్సినటువంటి సమయంలోనే దాంపత్యంలో ఉండడం, తద్వారా మంచి లక్షణాలు కలిగినటువంటి జీవి తల్లి గర్భంలోకి ప్రవేశం చేయడం, ఇవన్నీ జరిగేది. ఇప్పుడు సమయము సందర్భం అనేటువంటిది లేదు. మనం చూసుకుంటే కశ్యప ప్రజాపతి దితి పుత్రులు ఎవరమ్మా? రాక్షసులే కదా. దితి సంధ్యా సమయంలో భర్తని కోరింది, తద్వారా కలిగినటువంటి సంతానం రాక్షసులయ్యారు. అలా వినత, కద్రువ, ఇలా మనం చూసుకుంటే చాలా ఉన్నాయి. కాబట్టి ధర్మ మార్గంలో నడిస్తే ఖచ్చితంగా దేవతానుగ్రహం ఉంటుంది. సంతానం కలగకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. అనేక కారణాలలో సర్పశాపము, దీన్నే సర్పదోషము అని అంటారు, నాగదోషము అని అంటారు. కాబట్టి ఈ సర్పదోషం ఉందా లేదా అని చూసుకోవాలి జాతకంలో. ఇక రెండవది పితృదోషం ముఖ్యంగా. ఎందుకనంటే సంతానాన్ని ఇవ్వాలి అనంటే దేవతల కన్నా పితృదేవతలే ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తారు. అంటే ఎందుకు? వాళ్ళ వంశంలో ముందుకు జరగాలి. అంటే దంపతులకు వివాహం అవుతుంది, అబ్బాయి అమ్మాయి, వాళ్ళకి సంతానం కలగలేదనుకోండి, వాళ్ళ వంశం అక్కడితో ఆగిపోతుంది కదా. వాళ్ళ వంశం ముందుకు జరగాలంటే పితృదేవతల యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి పితృదోషం ఉందో లేదో ముందుగా జాతక చక్రంలో తెలియజేసుకోవాలి. ఇక మూడవది పరిహారంలో మనం చెప్పిన విధంగా విష్ణుదేవతారాధన బాగా చేయాలి. ఏ దంపతులైతే స్త్రీ అయినా పురుషుడైనా కానీ ఎవరైనా కానీ సత్సంతానాన్ని కావాలనుకునే వాళ్ళు చక్కగా ప్రతిరోజు తులసి చెట్టు దగ్గర ఆవునేతితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం ఒక 108 రోజులు చేయండి. నైవేద్యంగా ఆవు పాలు కానీ 2 అట్టిపళ్ళు కానీ లేదా బీజాఫలం పెట్టండి.
ఆ బీజాఫలం పెట్టి నైవేద్యము, జామ పండైనా దానిమ్మ పండైనా పెట్టిన నైవేద్యము ఆ దంపతులు భుజించాలి. పాలు పెడితే ఆవు పాలు 2 అరటిపండ్లు పెడితే దంపతులు తీసుకోవాలి. ఇలా చేసి ఒక 108 రోజులు చేయండి. ఇంకా దంపతులు అంటే ఇక్కడ అమ్మాయి జాతకం ఇక్కడ గమనించుకున్నట్లయితే, అమ్మాయి జాతకంలో కూడా చూసుకున్నట్లయితే, ఇప్పుడు ఈ అమ్మాయి జాతకంలో అష్టమ స్థానం ప్రధానంగా దోషము కూడా. అంటే గర్భధారణకి స్త్రీకి అష్టమ స్థానం ప్రధానమైనటువంటిది. కాబట్టి ఈ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు రాహు నక్షత్రంలో పడ్డాడు. అంటే ఏంటి ఇక్కడ? రాహు అంటే మాయ. డాక్టర్లు ఏమంటున్నారు? అమ్మాయికి అంతా బాగుంది అని అంటున్నారు. ఎవరైనా డాక్టర్లైనా సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య ఐడెంటిఫై అయితే దానికి పరిష్కారం చెప్తారు. ఏ సమస్యకైనా పరిష్కారం దొరికేది మన జ్యోతిష శాస్త్రంలోనే. అందుకే జ్యోతిష్యం అనేది అద్భుతమైనటువంటిది. కాబట్టి మీ ఇద్దరి జాతకాలు చూసినప్పుడు వీళ్ళిద్దరి జాతకాల్లో ఏ సమస్య లేదని చెప్తున్నారు. కానీ ఇక్కడ అష్టమ స్థానం, స్త్రీకి గర్భధారణ జరిగేటువంటి స్థానంలో రాహుగ్రహ ప్రభావం. కాబట్టి సర్పదోషం ఖచ్చితంగా ఉంది. లగ్నాత్తు సంతాన స్థానాధిపతి, చంద్రాత్తు సంతాన స్థానాధిపతి, లగ్నాత్తు అష్టమాధిపతి, అలాగే చంద్రాత్తు అష్టమంలో పాపగ్రహమైనటువంటి శని ఉండడం. అట్టి శని భగవానుడు కూడా జాతకరీత్యా చూసుకుంటే రవి నక్షత్రంలో పడడం. కాబట్టి ఇది జాతకరీత్యా ప్రధానంగా గర్భధారణకి అనుకూలమైనటువంటి సమయం కాదు. అలాగే ఈ అమ్మాయి జాతకంలో చంద్రాత్తు గర్భస్థానంలో శని, D5 చార్ట్లో సంతాన స్థానం D5 చార్ట్లో శని స్థితి ఉండడం. కాబట్టి ఖచ్చితంగా ఆలస్యాన్ని సూచిస్తుంది. కాబట్టి మీరు పుష్పలత గారు మీ యొక్క జాతకరీత్యా గమనించుకున్నట్లయితే ప్రధానంగా బుధుడికి, గురువుకి, అలాగే రాహుకి, శనికి, ఈ గ్రహాలకి జపతర్పణ హోమాది కార్యక్రమాలు జరిపించుకోవాలి. ఇందులో సందేహం లేదు. ఇవి పరిహారాలు పాటించుకోవాలి. ఇక సాధారణంగా సంతానం కలగనటువంటి వాళ్ళకి దత్తాత్రేయ, నవగ్రహాల్లో గురువు కదా, గురువుని కంట్రోల్ చేసే ప్లానెట్ దత్తాత్రేయుడు. కాబట్టి గురువారం నాడు దత్తాత్రేయ చరిత్ర పారాయణం ప్రారంభించి బుధవారానికి సమాప్తం చేయాలి. అది ఒక సప్తాహం అవుతుంది. చాలామంది దత్తాత్రేయ చరిత్ర అనేసరికి ఇంకేదో బాబాల చరిత్రలో చదువుతుంటుంటారు. ఏదో బాబాలు, మాణిక్ ప్రభు బాబా చరిత్రని, సమర్థ రామదాస్ బాబా చరిత్రని, ఇంకా ఏదో ఇతరత్ర బాబాల చరిత్రలు చదువుతుంటారు. అసలు వాస్తవానికి ఈ బాబాల చరిత్రలు గురు చరిత్రలు కావు. ఓకే. గోరఖ్పూర్ వాళ్ళు, గీతా ప్రెస్ వాళ్ళు ప్రచురించింది అసలు సిసలైనటువంటి దత్తాత్రేయ చరిత్ర పారాయణ గ్రంథం. ఆ పారాయణ గ్రంథాన్ని, గీతా ప్రెస్ వాళ్ళకు సంబంధించినటువంటి దత్తాత్రేయ చరిత్ర పారాయణ గ్రంథాన్ని మీరు పారాయణం చేయండి. గురువారం నాడు ప్రారంభిస్తే బుధవారానికి ఒకటి అవుతుంది. ఆ విధంగా 16 గురువారాల పాటు చేయడం. గురువారం నాడు, ఆదివారం నాడు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించడం. వీలైతే గురువారం నాడు అన్నదానం తోచిన విధంగా చేయడం. ఇవి పరిహారాలు సాధారణంగా పాటించుకుంటే ఎవరికైనా వివాహమైన తర్వాత సత్సంతానం అనేటువంటిది కలుగుతుంది. మనకు కావాల్సినది ఏంటంటే మన కంటి ముందర పిల్లలు సంతోషంగా ఉండాలి, ప్రయోజకులు అయి ఉండాలి, సంఘానికి, దేశానికి ఉపయోగపడాలి. ఇది మనం కోరుకునేది. అందుకనే ప్రధానంగా దీన్ని దృష్టిలో పెట్టుకునే మా పీఠం ఆధ్వర్యంలో నవగ్రహాలు కూడా, ఇప్పుడు సంతానాన్ని చూడాలన్నా మళ్ళీ గ్రహాలే కావాలి. వివాహం జరగట్లేదన్నా నవగ్రహాలే, ఉద్యోగం రావట్లేదన్నా నవగ్రహాలే, ఆరోగ్యం బాగోట్లేదన్నా నవగ్రహాల యొక్క ప్రభావమే. కాబట్టి కుంభకోణానికి చుట్టుపక్కల ఉన్నటువంటి నవగ్రహాల టెంపుల్స్లలో ప్రతి నెల మా పీఠం ఆధ్వర్యంలో 5 రోజుల పాటు హోమాది కార్యక్రమాలు జరుగుబడతాయి. అవకాశం ఉన్నవాళ్ళు మీ గోతనామాదులు, మీ యొక్క సంకల్ప సిద్ధి కోసం గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే పితృదోషాలు ఉంటే కూడా సంతానం కలగదు. కాబట్టి తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో ఏవైనా పితృదోషాలు అనగా దుర్మరణాలు ఉన్నా, పిండ ప్రదానాలు చేయలేకపోయినా, 60 సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా వాటిని పితృశాపాలు, సంతానం కలగదు. కాబట్టి పితృదోష నివారణకి మా పీఠమాధ్వర్యంలో నిజాయితీగా శాస్త్రీయ పరంగా చేయించడం జరుగుతుంది. నాసికా ప్రాంతంలో తాంత్రికంగాను, ఇతరత్ర ప్రాంతాల్లో తూతూ మంత్రం. ఎందుకంటే మీరెవరో వాళ్ళకి పరిచయం ఉండదు, వాళ్ళెవరో మీకు పరిచయం ఉండదు. ఏదో నెంబర్ పట్టుకొని వెళ్ళిపోతారు దేంట్లో చూసుకొని. కానీ మీ పట్ల ప్రేమ ఆప్యాయతలతో జరగదు, తూతూ మంత్రంగా జరుగుతుంది. నిజాయితీగా మా పీఠం ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ధన్యవాదాలు సార్. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.